షార్ట్ డిస్టెన్స్కి ఇటువంటి క్రూజ్ షిప్లనే వాడతారు. ఇందులో ఫుడ్ అది ఏమి ఇంక్లూడ్ ఉండదు. 2 hours జర్నీలో అవేమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఏమైనా కావాలనుకుంటే షిప్లో చిన్న షాప్ ఉంటుంది, అందులో కొనుక్కోవచ్చు. పోర్ట్ బ్లేర్ నుండి హ్యావ్లాక్ డిస్టెన్స్ వచ్చేసి 70 కిలోమీటర్లు, అంటే 38 నాటికల్ మైల్స్ డిస్టెన్స్. మ్యాక్సిమం 1.5 గంట నుంచి 2 గంటల మధ్యలో తీసుకెళ్ళిపోతారు. ఈ బీచ్లో కలర్ కాంబినేషన్ చాలా యూనిక్. టార్కైస్ బ్లూ వాటర్, వైట్ శాండ్తో చాలా బాగుంటుంది. చిరంజీవిది వేటా సినిమా చూసారా? ఇదిగో అలాగే ఉందండి ఈ లొకేషను మొత్తం అంతానే. ఆ సెంటినరీ ఐలాండ్స్లో ఉంటారు కదా, అది అండమాన్లోనే సెంటినరీ ఐలాండ్స్ అది ఉంటారు కదా, నరరూప రాక్షసులా ఏమంటారు అట్లా, నరరూప భక్షకులు వాళ్ళు ఉండే ఐలాండ్స్ కూడా అండమాన్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఉండే ఫారెస్ట్లు కూడా అలాగే ఇంటీరియర్ ఫారెస్ట్, ఎందుకంటే డెన్స్ ఫారెస్ట్కి ఆనుకొని విస్తారంగా ఫ్లాట్ ఫ్లోర్ సర్ఫేస్తో ఉంటుంది ఈ బీచ్. తెల్లని ఇసుక, క్లియర్ బ్లూ వాటర్, ప్రశాంత వాతావరణం, ఇవన్నీ కలిపి ఈ ప్రాంతాన్ని ఒక పర్ఫెక్ట్ ట్రాపికల్ డ్రీమ్గా మారుస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అండమాన్లో డే 2. డే 1 వీడియో మిస్ అయి ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. డే 2లో హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్తున్నా. ఈ హ్యావ్లాక్ ఐలాండ్ జర్నీ 2 hours ఉంటుంది. సో క్రూజ్ షిప్ బుక్ చేసుకోవాలి. నేను మార్నింగ్ 6:30 స్లాట్కి బుక్ చేసుకున్నా. ఈ క్రూజ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో డీటెయిల్ వీడియో చేస్తా తర్వాత. హెడో వార్ఫ్కి 5:30 కల్లా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ గేట్ దగ్గర మన టికెట్ చెక్ చేసి లోపలికి ఎలా చేస్తారు. డిఫరెంట్ క్రూజ్ షిప్లో టికెట్స్ బుక్ చేసుకున్న ప్యాసింజర్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవుతారు. నేను గ్రీన్ ఓషన్ షిప్లో బుక్ చేసుకున్నా. సో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకున్నా. బ్యాగ్ స్కాన్ చేసిన తర్వాత షిప్లోనికి అలౌ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 1 hour టైం పడుతుంది. అందుకే 1 hour ముందే ఇక్కడికి రీచ్ అవ్వాలి. నేను 1000 రూపీస్లో ఎకానమీ క్లాస్ బుక్ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని కూడా ఉంటాయి. అవి కొంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. 2 గంటల జర్నీకి అంత ప్రైస్ అవసరం లేదని ఈ ఎకానమీ క్లాస్ బుక్ చేసుకున్నా. ఇదే ఓపెన్ డెక్ క్రూజ్, కిందన కూడా ఉంది అండర్ గ్రౌండ్లో. ఎకానమీ క్లాస్ కిందన ఉంటుంది, పైది ప్రీమియం, ఇంకోటి ఉంటుంది లగ్జరీ. షిప్ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత అందరూ డెక్ మీదకి వచ్చేస్తారు. అప్పుడు అందరూ ఒకటే క్లాస్. సో నా సజెషన్ ఏంటంటే ఎకానమీ క్లాస్లో వెళ్ళిపోండి. ఇంతవరకు చూసారంటే మీకు నా వీడియోలో ఏదో కంటెంట్ నచ్చిందని అర్థమవుతుంది. సో లైక్, సబ్స్క్రైబ్ చేసి అలాగే హైప్ నొక్కి కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల నాకు చాలా మోటివేషన్ వచ్చి ఇటువంటి కంటెంట్ని మీకు అందిస్తూనే ఉంటాను. షిప్ డెక్ మీద నుంచి ఆ విజువల్స్ని ఎంజాయ్ చేసుకుంటూ ఐలాండ్ వరకు వెళ్ళొచ్చు. ఇది మినీ క్రూజ్ షిప్, తక్కువ సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. షార్ట్ డిస్టెన్స్కి ఇటువంటి క్రూజ్ షిప్లనే వాడతారు. ఇందులో ఫుడ్ అది ఏమి ఇంక్లూడ్ ఉండదు. 2 hours జర్నీలో అవేమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఏమైనా కావాలనుకుంటే షిప్లో చిన్న షాప్ ఉంటుంది, అందులో కొనుక్కోవచ్చు. పోర్ట్ బ్లేర్ నుండి హ్యావ్లాక్ డిస్టెన్స్ వచ్చేసి 70 కిలోమీటర్లు, అంటే 38 నాటికల్ మైల్స్ డిస్టెన్స్. మ్యాక్సిమం 1.5 గంట నుంచి 2 గంటల మధ్యలో తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ టైం సముద్రం మీద క్రూజ్ షిప్లో జర్నీ చేసే వాళ్ళకి మాత్రం ఈ 2 గంటల జర్నీ చాలా తక్కువ అనిపిస్తుంది. కనిపిస్తున్నదే నవాటికా క్రూజ్ షిప్. 4 నుండి 6 క్రూజ్ షిప్పింగ్ కంపెనీస్ ఈ అండమాన్లో షిప్ సర్వీసెస్ అందిస్తున్నాయి. కొంత సమయానికి ఐలాండ్ దగ్గరికి చేరుకుంటాం. షిప్ మెల్లగా జట్టికి డాక్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే ఐలాండ్కి చేరుకునే 15 నిమిషాల ముందే మీ బ్యాగ్స్తో డెక్ మీదకి వచ్చేస్తే బెటర్.
ఎందుకంటే షిప్లో ఆల్మోస్ట్ 100 నుంచి 150 మంది ఉంటారు. వీరందరూ బయటికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. హ్యావ్లాక్ అనేది బ్రిటిష్ అధికారి పేరు. దీన్ని ఇప్పుడు స్వరాజ్ దీప్ ఐలాండ్గా మార్చారు. నేను ఆల్రెడీ 1000 రూపీస్లో ది స్కై డెక్ అనే హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నా. జెట్టి నుండి జస్ట్ 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆపోజిట్లోనే బైక్ రెంటల్స్ కూడా ఉంటాయి. స్కూటీకి 600 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకో 200 పెట్రోల్కి ఛార్జ్ చేస్తారు. ఈ 800 రూపాయల ట్రాన్స్పోర్టేషన్తో ఈ ఐలాండ్ మొత్తం కవర్ చేయొచ్చు. ఈ ఐలాండ్లో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా 15 కిలోమీటర్ డిస్టెన్స్ మించదు. 6 నుండి 7,000 జనాభా మాత్రమే ఉంటారు ఈ ఐలాండ్లో. ఐలాండ్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రతి వస్తువు కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఈ 3 ఇడ్లీల కాస్ట్ 100 రూపాయలు. రైస్ బిర్యానీలు కూడా 300 నుంచి 500 మధ్యలో ఉంటాయి. ఇక్కడ 5 బీచ్లు ఉంటాయి, కానీ అందులో మెయిన్ బీచ్లు 3. ఇందులో మొదటిగా కాలాపత్తర్ బీచ్కి వెళ్తున్నా. జెట్టి నుండి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. కాలాపత్తర్ బీచ్ అనేది హ్యావ్లాంగ్ ఐలాండ్లో ఉన్న అత్యంత ప్రశాంతమైన అందమైన బీచ్ల్లో ఒకటి. ఈ బీచ్లో కలర్ కాంబినేషన్ చాలా యూనిక్. టార్కైస్ బ్లూ వాటర్ వైట్ శాండ్తో చాలా బాగుంటుంది. హ్యావ్లాక్ ఐలాండ్ అన్నది టిప్పు కొడితే 20 కిలోమీటర్లు ఉండదండి. 20 కిలోమీటర్లోనే మంచి మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. 7 కిలోమీటర్లు ఒక బీచ్, 8 కిలోమీటర్ మొత్తం అన్నిటికి స్టాప్స్ పెడితే 19 కిలోమీటర్స్ వచ్చిందంటే మొత్తం 5 బీచెస్. సో స్కూబా డైవింగ్ ఇవన్నీ చేస్తే కొద్దిగా టైం అవుతుంది. స్కూబా డైవింగ్ 1 గంట చేసానంటే చేతులు ఉండే బ్లాక్ అయిపోయి 1 గంటకి స్విమ్ సూట్ వేసుకున్నాను కదా, స్కూబా డైవింగ్ సూట్ పట్టేస్తుంది కదా, మొత్తం 1 గంటకే బ్లాక్ అయిపోయింది వాడు మొత్తం. అది ఫినిష్ చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చాను. కాలాపత్ర బీచ్ మాట. కాలాపత్ర అంటే నల్లరాయి. ఇక్కడ ఏం నల్లరాళ్ళు ఏం కనిపించట్లేదు. బ్యూటిఫుల్ బీచ్ కనిపిస్తుంది. మొత్తం గ్రీన్ కలర్ వాటర్, శాండ్ కూడా వైట్ కలర్ మృదువుగా ఉందండి. మన యూఏఈలో చూపించాను కదా, వాళ్ళు ఆర్టిఫిషియల్గా తయారు చేస్తే మనకి న్యాచురల్గా ఏర్పడింది ఈ శాండ్. చాలా మృదువుగా ఉంది. వర్షం పడుతుంది అక్కడ బ్యాక్ సైడ్, అక్కడ వర్షం పడుతుంది చూసారా, అది హ్యావ్లాక్ ఐలాండ్ జెట్లో దిగాం చూసారా, అక్కడ పడుతుంది వర్షం. ఈ 7 కిలోమీటర్స్ దూరం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం వర్షం లేదు. చాలా బాగుంది బీచ్ నిజంగా. కొద్దిగా సన్లైట్ ఉంటే బాగున్నాం, ఇంకా క్రిస్టల్ క్లియర్గా కనిపించింది సన్లైట్ నుంచి వాటర్. ఇక్కడ మొత్తం పైన మబ్బు వేసేసినా మీకు ఆ గ్రీన్ కలర్ వాటర్ మాత్రం అలాగే కనిపిస్తుంది. అంటే ఇంకా సన్లైట్ ఉంటే ఇంకెలా కనిపిస్తుందో చూసుకోండి. దేవుడి దేవుళ్ళు ఇక్కడ వర్షం పడకూడదండి. వర్షం పడితే ఇక్కడ ఉండడానికి కూడా ఏమీ లేవు. చిన్న షర్ట్స్లా ఉన్నాయి, బ్యాక్ సైడ్ షాప్స్ అవి ఉన్నాయి, పర్లేదు. ఇది అయిపోయిన తర్వాత సన్సెట్కి రాధానగర్ బీచ్కి వెళ్దాం. ఎండ ఉంటేనే వెళ్తా, ఏంటంటే అది మన ఏషియాలోనే టాప్ బీచ్ అంట. అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ అట్మాస్ఫియర్ క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడైతే ఈ బీచ్ చూసుకొని నెక్స్ట్ చూద్దాం. స్టార్ట్ అవుతుంది రెయిన్. ఏంటండి బాబు, అసలు 10 నిమిషాలుగా ఒకసారి వర్షం పడుతుంది ఇక్కడ. మా జీవితం మొత్తం సైక్లోన్ ఐలాండ్ మాట ఇది. బీచ్లో కొంత టైం స్పెండ్ చేసి రాధానగర్ బీచ్కి వెళ్తున్నా. బట్ దారిలో వర్షం ఎక్కువ పడడం వల్ల రూమ్కి వెళ్ళిపోయాను. నైట్ డిన్నర్ చేసేసి మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను మిగతా బీచెస్కి. నేను ఈవినింగ్ రెయిన్ వచ్చేయడం వల్ల రాధానగర్ బీచ్కి వెళ్ళలేదు. ఇప్పుడైతే మార్నింగ్ 6 కల్లా వచ్చాను. క్లైమేట్ అయితే బాగుంది. కరెక్ట్గా సన్ రైజ్ అవుతుంది. ఈ టైంలో రాధానగర్ బీచ్కి వెళ్దాం, స్టార్ట్ అవుదాం. ఇది మన స్కూటీ. రూమ్ దగ్గర నుండి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది రాధానగర్ బీచ్. ఈ రాధానగర్ బీచ్ అనేది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్లో ఉంది. ప్రపంచంలోనే క్లీనెస్ట్ బీచ్ల్లో ఒకటి. డెన్స్ ఫారెస్ట్కి ఆనుకొని విస్తారంగా ఫ్లాట్ ఫ్లోర్ సర్ఫేస్తో ఉంటుంది ఈ బీచ్. తెల్లని ఇసుక, క్లియర్ బ్లూ వాటర్, ప్రశాంత వాతావరణం ఇవన్నీ కలిపి ఈ ప్రాంతాన్ని ఒక పర్ఫెక్ట్ ట్రాపికల్ డ్రీమ్గా మారుస్తాయి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అసలు ఎందుకు ఇస్తారంటే భద్రత, పరిశుభ్రత ఇవి 2 పర్ఫెక్ట్గా ఉన్న బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారండి. ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్లోనే ది బెస్ట్ బీచ్ అంటే ఇది. అసలు మీకు ఒక ర్యాపర్ కూడా కనిపించలేదు, అంత క్లియర్గా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు.
మన రుషికొండ బీచ్ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉందండి. మరి ఎలా ఇచ్చారో నాకైతే తెలియదు. దానంత వర్స్ట్ బీచ్ ఇంకెక్కడా లేదు. అంటే బీచ్ అందంగానే ఉంటుంది, కానీ ఆ బీచ్లో పరిశుభ్రత, పర్యావరణ రక్షణ అలాంటివి ఏం కనిపించలేదు. బీచ్ మంచి బీచ్ని చండాలం చేసి పడదొబ్బుతున్నారు. అందు గురించే నాకు దానికి వర్త్ అనిపించలేదండి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచ్ని చూడాలనుకుంటే ఇది రాధానగర్ బీచ్. నిజంగా ఎంత కంట్రోల్ చేస్తున్నారంటే ప్లాస్టిక్లు అవి తేకుండా లోపలికి ఫుల్ రిస్ట్రిక్షన్స్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్లో ఇంకొక మెయిన్ ఏంటంటే అండి, ఫుడ్ అలో చేయరండి బీచ్లోకి. అసలు మీరు ఏమి తినడానికి కుదరదు ఇక్కడ. ఏమన్నా అక్కడే పెట్టించుకోవాలి. ఫుడ్ ఏమన్నా తినడం చూసారంటే మళ్ళీ ఫైన్ చేస్తారు ఇక్కడ. బీచ్లో ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ చూసారా, ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ పెట్టారు. మంచిగా స్లోగన్స్ పెట్టారు, వేస్ట్ చండాలం చేయొద్దు బీచ్ని అని చెప్పేసి. కొద్దిగా అవి చూసినా మారుతారని. చూసారా ఎలా ఉందో బీచ్, వావ్ కదా. బాబా బాబా. నెక్స్ట్ అక్కడ నుండి ఫేమస్ ఎలిఫెంటా బీచ్కి వెళ్తున్నా. ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు గూగుల్ మ్యాప్లో లొకేషన్ కరెక్ట్గా చూపించట్లేదండి. అక్కడ ఎవరైనా అడిగితే రాధానగర్ బీచ్ చూసుకున్న తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు లెఫ్ట్లో ఉంటుంది, చెట్టు కింద ఉంటుంది బోర్డు, సరిగ్గా కనిపించలేదు నాకు. అలా అడిగితే అది తీసుకొని చూపించారు. అక్కడ నుంచి కొద్దిగా ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి ఎక్కాలన్నమాట. ఇది మొత్తం ఫారెస్ట్లోంచే ఉంది. వర్షం పడింది కదా, మొత్తం బురదగా ఉంది. చూద్దాం, మొత్తం భలే ఉంది చూసారా. మొత్తం ప్యూర్ ఇంటీరియర్ ఫారెస్ట్ ఇదంతా. మరి చిరంజీవిది వేటా సినిమా చూసారా, ఇదిగో అలాగే ఉందండి ఈ లొకేషను మొత్తం అంతానే. ఆ సెంటినరీ ఐలాండ్స్లో ఉంటారు కదా, అది అండమాన్లోనే సెంటినరీ ఐలాండ్స్ వాళ్ళు ఉంటారు కదా, నరరూప రాక్షసులా ఏమంటారు అట్లా, నరరూప భక్షకులు వాళ్ళు ఉండే ఐలాండ్స్ కూడా అండమాన్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఉండే ఫారెస్ట్లు కూడా అలాగే ఇంటీరియర్ ఫారెస్ట్. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉండరు, వీటిలోకి వెళ్ళరు కదా, ఓన్లీ టూరిస్టులే వచ్చి ఈ రూట్లోంచి వెళ్ళిపోతారు అంతే. అక్కడక్కడ ఇలాంటి రెస్ట్ షెల్టర్స్ కట్టారంటే ఇదేదో పెద్ద ట్రెక్కింగ్ లాగా ఉందండి. ఒక బీచ్ని చూడడానికి ట్రెక్కింగ్, ఇంత దూరం ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళడం ఫస్ట్ టైం అండి. చూస్తానో లేనో కూడా తెలియదు, ఎందుకంటే జీపీఎస్ సిగ్నల్ రావట్లేదు. చూద్దాం, కొంత దూరం వచ్చింది. ఇదేంటి ఇలా ఉంది ఇక్కడ. బురద అయితే కాదు కదా, కాళ్ళు అయితే దిగిపోయి అంటే సరదా తీరిపోద్ది. అబ్బో ఓపెన్ ప్లేస్ అంటే వచ్చినట్టున్నాం అండి బీచ్కి. ఇది మొత్తం చూసారు ఎలా ఉంది ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ వరకు వాటర్ వచ్చేది అనుకుంటా, సీ వాటర్. అదిగో మనం ఆ ఫారెస్ట్ నుంచి వచ్చానమాట నేను. వస్తేప్పటికి ఇంకా ఇక్కడ ఇలా ఉంది. సో అప్పుడు సునామీ టైం వచ్చినప్పుడు వచ్చింది అనుకుంటా వాటర్ ఇక్కడికి. ఇది మొత్తం చాలా చిత్తగా ఉంది, బురద అయిపోయింది కాళ్ళు మొత్తం. ఇవన్నీ ఏవో మొక్కల్లా ఉన్నాయి, మొక్కల మీద పట్టేసాయి ఇవి. ఈ ఏరియా మొత్తం చాలా మిస్టీరియస్గా ఉందండి. కనిపిస్తుంది చూసారు, అటువంటి ఏరియాని ఎప్పుడు చూడలేదు నేను. ఇది లైట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టైప్లో ఉందన్నమాట ఇదంతానే. అంటే ఒకప్పుడు ఉండేది, ఇది ఎక్స్టింక్ట్ అయిపోయింది, అంతరించిపోయింది నాకు తెలిసి ఇదంతానే. ఇవన్నీ మ్యాంగ్రూవ్, నేను మ్యాంగ్రూవ్స్ చూశాను కదా ఇంతకుముందు. ఫారెస్ట్లో ఈ వేర్లు ఇలాగే ఉంటాయి. ఈ వేర్లతోనే అది సూర్యరశ్మిని తీసుకుంటుందా నేను విన్నాను. ఈ ఏరియా మొత్తం అలాగే ఉంది చూడండి, అబాండౌన్ ప్లేస్లో ఉంది. వచ్చేసామండి ఫైనల్గా. అలాగని చూసారా లొకేషను, మామూలుగా లేదు కదా. ఫైనల్గా సాధించానండి. ఎవడైనా వెనకతను తీసుకొస్తే మాత్రం గోకుతూ ఉంటాడు ఆ మధ్యదారిలో. ఆ ఫారెస్ట్ అట్మాస్ఫియర్కి, ఆ పక్షులు అరుపులకి, మధ్య మధ్యలో కోతులు అరుస్తుంటాయి, భూ 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 నా టైపు అరుపుల సౌండ్లు విని వెనక్కి వెళ్ళిపోతారు. సోలుగా రావడం వల్లే రీచ్ అవ్వగలిగానండి. యాక్చువల్గా ఇక్కడికి రావాలంటే ఆ జెట్టి ఉంది కదా, ఆ జెట్టి నుంచి డైరెక్ట్ బోట్స్ ఉంటాయంట ఇక్కడికి, లేకపోతే ఈ ట్రెక్కింగ్ ఒకటే ఆప్షన్. సో 1 అవర్ పట్టింది ఇక్కడ రావడానికి. నేను చాలా బాగుందండి బీచ్ మాత్రం, నిజంగా చాలా బాగుంది బీచ్. అబ్బాబ్బాబ్బా, రాధానగర్ బీచ్ క్లీనెస్ట్ బీచ్ నాకు తెలిసి. అంటే అక్కడ బీచ్ తప్పించితే ఇంకంత పెద్ద యాక్టివిటీస్ ఏం లేవు కదా. ఇక్కడ ఇదిగో ఫుల్ వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మిస్టీరియస్ ఐలాండ్ టైప్లో ఉందండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అటు సైడ్ అవి ఉన్నాయి, ఏంటవి బ్రిడ్జ్ ఉంటుంది కదా వాటర్లోకి వెళ్ళడానికి, ప్లాస్టిక్ బ్రిడ్జ్, అది కూడా ఉంది అండి. ప్రస్తుతానికైతే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఆల్రెడీ స్కూబా డైవింగ్ చేశాను కాబట్టి
ఈ బనానా రైడ్ అవి చేయడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది. సో ఇప్పుడైతే ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాను. బీచ్ చూడడానికి మీకు చూపించడానికి వచ్చాను. ఎంత దూరం మనకి ఫెర్రీ కూడా టైం అయిపోతుంది. నీల్ ఐలాండ్స్కి వెళ్ళాలి కదా, అది మన రూట్. ఇది రూట్లోంచి వెళ్ళాలి. రాధానగర్ బీచ్ కదా అసలైన బీచ్, ఎలిఫెంట్ బీచ్ అసలైనది. దీని గురించి ఎవరు చెప్పరు. ఈ ట్రెక్కింగ్లు అవి ఉంటాయి కదా, ఈ ట్రెక్కింగ్తో వాళ్ళు కూడా రావాలి కదా, చూడండి కష్టమైనవి చెప్పరు. బాగుండేవి ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఎక్స్పీరియన్స్. ఇంత దూరం వచ్చి ఇది చూడకుండా వెళ్తే ఎలా ఉంటుందండి. ఆ రాధానగర్ బీచ్ తీసుకెళ్ళి చూపించేస్తారు. గ్రీన్ కలర్ కాలపత్ర బీచ్ కూడా అలాగే ఉంటుంది, అలాగైతే. కాకపోతే క్లీన్గా ఉంటుంది అంతే రాధానగర్ బీచ్. కానీ అండమాన్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన బీచ్ ఏమైనా ఉందంటే ఎలిఫెంటా బీచ్. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. మార్నింగ్ 11:30కి క్రూజ్ షిప్ స్లాట్ బుక్ చేసుకున్న నీల్ ఐలాండ్ వెళ్ళడానికి. అండమాన్ వచ్చి నీల్ ఐలాండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అక్కడ విజువల్స్. ఆ వీడియోలో కలుద్దాం. లైక్, సబ్స్క్రైబ్, అలాగే హైప్ కూడా ఇచ్చి కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల నా ఛానల్కి పుష్ అవుతుంది. అలాగే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.